దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. భారత్ ఫుడ్ అనే కంపెనీ ఎలాంటి విజయాలు సాధిస్తుంది, ఈ ప్రపంచానికి ఎట్లాంటి ఉత్పత్తులు అందజేస్తుంది అనేది భారత్ ఫుడ్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భారత్ అనేది మన మనసుకు నచ్చినటువంటి నేమ్, మనకు మనసు నచ్చినటువంటి పని. సో మనం ఏంటనంటే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ వచ్చింది మనకి. అక్కడ ప్లాంటేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువ తీసుకున్నాము. కంబోడియాలో లార్జ్ స్కేల్ ప్లాంటేషన్ చేస్తున్నాము. దూరియన్ అని ఒక ఫ్రూట్ ఉంటుంది. ఆ ఫ్రూట్ చూడటానికి జాక్ ఫ్రూట్ లాగా ఉంటుంది, బట్ ఇంకా ప్రీమియం ఫ్రూట్ అది. మనకి రిటైల్లో అయితే $8 to $9 పర్ కిలో అని ఉంటుంది, బట్ ఈచ్ ఫ్రూట్ 2.5 to 3 kilos ప్లస్సే ఉంటుంది అనమాట. సో దానికి హెవీ డిమాండ్ వచ్చేసి చైనాకే ఇన్ ఎవ్రీ ఫార్మాట్. ఆ ఫ్రూట్ ప్లాంటేషన్ మనం లార్జ్ స్కేల్లో చేసాం కంబోడియాలో. అండ్ ఆ ఫ్రూట్ని గ్రో చేసి అమ్మాక వచ్చేటువంటి ప్రాఫిట్తో కంపేర్ చేసుకుంటే, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎనార్మస్ ప్రాఫిట్, దాన్ని ప్రాసెసింగ్ చేసి అమ్మితే కూడా ఇంకా డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్ కూడా ఉందన్నమాట ప్రాసెసింగ్. సో మనం ఇప్పుడు గ్రోత్ స్టేజ్లో ఉంది. ఆ చెట్లన్నీ పెట్టాము, గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. 4 yearsకి హార్వెస్ట్ వస్తుంది. హార్వెస్ట్ కూడా స్టార్ట్ అయింది, ఇంకా లార్జ్ స్కేల్లో ఉన్నది. కాబట్టి మనం ఏంటంటే అది బై ద టైమ్ ఆ ఫ్రూటింగ్ వచ్చేలోపు మనం ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పి భారత్ ఫుడ్ కంపెనీ లిమిటెడ్ అనేది ఇట్స్ ఎ సింపుల్ ఫ్రూట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. దాంట్లో ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ని మనం డీహైడ్రేట్ చేస్తాం. లైక్ మ్యాంగో, దూరియన్, పైనాపిల్, గోవా, ఎనీ ఫ్రూట్ మనం డీహైడ్రేట్ చేసి, డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ ఎందుకు చేస్తామనంటే వరల్డ్ వైడ్ ఇప్పుడు కోల్డ్ క్లైమేట్ కంట్రీస్ ఉన్నాయి, యూఎస్ ఉంది, యూరోప్ ఉంది. సర్టెన్ కంట్రీస్లో వాళ్ళకి అసలు ఫ్రూట్స్ దొరకడమే కష్టం. సో వాళ్ళు ఏం చేస్తారు, సీజనల్ ఫ్రూట్స్ వస్తే బై ద టైమ్ అవి అక్కడికి వచ్చేలోపే వాటి షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది. డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్లో ఏంటంటే అది కూడా మనం చేసేటువంటి స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఏంటంటే వితౌట్ ఎనీ అడిటివ్స్, వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్, వితౌట్ ఈవెన్ ఎనీ సల్ఫర్ కంటెంట్, షుగర్ యాడ్ చేయం, నథింగ్, జీరో అడిటివ్స్తోనే మన ఫ్యాక్టరీలో డీహైడ్రేట్ చేస్తాం. ఇది సెన్సిటివ్, ఇది కాంప్లెక్స్, ఇది కొద్దిగా టైం టేకింగ్. బట్ దీన్నే మనం ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇట్స్ ఎ ప్రీమియం ప్రోడక్ట్. షుగర్ యాడ్ చేస్తే లైఫ్ పెరుగుతుంది, బట్ షుగర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. కాబట్టి మనం షుగర్ కూడా జీరో అనమాట. అటువంటి ప్రోడక్ట్ మనం మన ఫ్యాక్టరీలో చేసి వీఆర్ సెండింగ్ ఇట్ టు యూరోప్ అండ్ వీఆర్ సెండింగ్ ఇట్ టు యుఎస్. మంచి కంపెనీస్కి హెవీ ఆర్డర్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ మనకు 25 tons per month కెపాసిటీ ఉండే. ఈ ఇయర్ మనం 125 tons per కెపాసిటీ, అంటే 5 times కెపాసిటీ ఇంక్రీజ్ చేసి ఇప్పుడు మళ్ళీ కమింగ్ 2026 January నుంచి బిగ్గర్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. బట్ మనకి ఆర్డర్స్ మాత్రం ఫర్ ద నెక్స్ట్ 2-3 years ప్లెంటీ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్. అండ్ ఈ ఇండస్ట్రీ ఇట్స్ ఎ గ్రోయింగ్ ఇండస్ట్రీ. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో డీహైడ్రేట్ చేసి పంపితే ఏమవుతుందంటే 1 year షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ని మనం టార్గెట్ చేస్తూ ఈ భారత్ ఫుడ్ కంపెనీ లిమిటెడ్ అనేది మనం కంబోడియాలో ఎస్టాబ్లిష్ చేసి దానికి అన్ని రకాల ఫుడ్ గ్రేడ్ సర్టిఫికేట్స్ కానివ్వండి, సర్టిఫికేషన్స్ కానివ్వండి, యూరోపియన్ సర్టిఫికేషన్స్ కానీ, వీ హ్యావ్ గాట్ ఆల్ దట్ అండ్ వీఆర్ processing the fruits. We are giving it in the purest form and without any contamination. చాలా హై గ్రేడ్ ఫ్యాక్టరీ అది. ఒక ఫార్మాస్యూటికల్లో ఎంతైతే క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారో ఫుడ్ ఇండస్ట్రీలో కూడా అంత క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ విత్ ఆల్ సర్టిఫికేషన్స్ మనకి ఎవ్రీడే నాట్ లెస్ దెన్ 300 to 400 వర్కర్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు. మనకి టీం కూడా చాలా ఎఫిషియెంట్ టీం ఉంది. కంబోడియన్స్ ఉన్నారు, యూకే నుంచి క్వాలిటీ కంట్రోల్ టీం కూడా మన దగ్గర ఫుల్ టైం ఉంటారు. సో ఏషియన్ డిఫరెంట్ కంట్రీస్లో మనకి కొరియన్స్ కూడా మనకి ఇంతకుముందు కన్సల్టెంట్ లాగా ఉన్నారు. సో ఒక ఇంటర్నేషనల్ క్లైమేట్లో ఒక డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చేటువంటి పీపుల్ ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ కొలాబరేట్ చేస్తూ మనం అటువంటి ప్రోడక్ట్ తయారు చేసి విత్ ఆల్ సర్టిఫికేషన్స్ దేశ విదేశాలకు పంపిస్తున్నాము.